పోస్ట్ ఆఫీస్‌లో భారీ నోటిఫికేషన్‌కి సంబంధించిన విడుదల చేయడం అయితే జరిగింది. జీడీఎస్ షెడ్యూల్ 1 జనవరి 2026కు సంబంధించిన నోటిఫికేషను. ఈరోజు డేట్ వచ్చేసి జనవరి 2, 2026కు సంబంధించి. మనకు దీనికి సంబంధించిన డిసెంబర్ 31, 2025 రోజు ఈ నోటీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ నోటీస్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఆల్రెడీ అందరికన్నా ముందు నేను పెట్టడం అయితే జరిగింది. దానికి సంబంధించి నిన్న ఏదైతే యూట్యూబర్స్ గాని ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ గూడా నిన్న వీడియో చేయడం అయితే జరిగింది. నేను దాళ్ళకన్నా ముందు మొన్న డిసెంబర్ 31 రోజే ఆ నోటీస్ రిలీజ్ అయింది. నాకు వెంటనే వచ్చింది. నేను మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెట్టినాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాలేదో మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ గాండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మెసేజ్ చేయండి. ఫాలో అయ్యి మీకు కంపల్సరీగా రిప్లై అయితే వస్తది. లేట్‌గా వచ్చినా గాని కంపల్సరీగా రిప్లై వస్తది. ఇక మెయిన్ టాపిక్‌కి వెళ్దాం. పోస్ట్ ఆఫీస్‌లో ఎంతగానో ఎదురు చూస్తున్న భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు. జనవరికి సంబంధించిన నోటిఫికేషను. ఆల్రెడీ దానికి సంబంధించిన డేట్సు, అలాగే అప్లికేషన్ డేట్సు, రిజిస్ట్రేషన్ డేట్సు, అలాగే ఫస్ట్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించిన రిజల్ట్ డేట్ గూడా ఆళ్ళే మెన్షన్ జేషిర్రు. ఈసారి మొత్తం గూడా చేంజ్ జేయడం అయితే జరిగింది. అంటే లాస్ట్ టైమ్‌తో పాటు అంటే పోల్చుకుంటే మాత్రం ఈసారి కంప్లీట్‌గా నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ గూడా చేంజ్ జేశారు. మీకు ఈ వీడియోలో కంప్లీట్‌గా నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ గూడా క్లియర్‌గా పిన్ టు పాయింట్ చెప్తాను. కాబట్టి వీడియో అనేది క్లియర్‌గా ఎండ్ వరకు చూస్తే సరిపోతుంది. ఇక మెయిన్ టాపిక్‌కి వెళ్దాం. మన టెలిగ్రామ్ గ్రూప్ వచ్చేసి ఇదన్నమాట జాబ్స్ ఇన్ఫర్మేషను. 1800 మంది దాదాపుగా ప్రెజెంట్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏదైతే నోటీసు వచ్చిందో డిసెంబర్ 31 రోజైతే మనకు రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే జనవరికి సంబంధించి ఇక్కడ మనం సంబంధించి చూసుకుంటే మాత్రం ఏదైతే ఉందో ఇక్కడ జీడీఎస్ సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ డాక్ భవన్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. న్యూ ఢిల్లీ నుంచి నోటీసు. డేట్ వచ్చేసి డిసెంబర్ 31, 2025 చూసుకోవచ్చు మీరు క్లియర్‌గా. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2026 ప్రిపేరింగ్ ఇక్కడ సంబంధించిన ఏదైతే టైమ్ లైన్స్ ఆఫ్ ద ఆన్‌లైన్ అప్లికేషన్స్ అన్నమాట. మనకు దాదాపుగా ఎప్పుడు 2025 జనవరిలో వచ్చింది నోటిఫికేషన్. ఆ తర్వాత ఎటువంటి నోటిఫికేషన్ అయితే రాలేదు. ప్రెజెంట్ ఇప్పటి వరకు గూడా. అండ్ మనకు దానికి సంబంధించిన టైమ్ లైన్స్ ఏదైతే ఉందో అంటే కంప్లీట్‌గా అంటే ఏదైతే జీడీఎస్ ఉందో పోస్టల్ జీడీఎస్ చాలా ఫాస్ట్‌గా 2026లో ఫాస్ట్‌గా కంప్లీట్ చేయాలని వాళ్ళైతే అనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏందంటే చాలా అంటే చాలా వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. నేను థంబ్‌నెయిల్‌లో గూడా ఎటువంటి వేకెన్సీస్ మెన్షన్ అయితే చేయలేదు. సుమారుగా మనకు 30,000 నుంచి 60,000 వరకు ఈ మధ్యల ఏదైతే వేకెన్సీ అనేది రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. అంటే జాబ్‌లన్నమాట. మనకు అప్రాక్స్‌గా డేట్ అయితే అంటే అప్రాక్స్‌గా ఏదైతే నంబర్ అయితే తెలవదు. ఎన్ని రిలీజ్ చేస్తారనేది. మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంప్లీట్‌గా తెలిసిపోతుందన్నమాట. ఇక్కడ మనకు చూసుకుంటే మాత్రం ఇక్కడ వేకెన్సీకి సంబంధించిన ఏమేమి ఖాళీలున్నాయి, ఎక్కడ ఖాళీలున్నాయని 5 తారీఖు నుంచెల్లి 12 తారీఖు వరకు చెక్ అయితే చేస్తారట వాళ్ళు. ఆ తర్వాత అప్రూవల్ అయితే ఇస్తారట వేకెన్సీకి. 12 తారీఖు నుంచి 14 తారీఖు వరకు అప్రూవల్ అయితే జరుగుతుంది. అండ్ అప్రూవల్ ఆఫ్ వేకెన్సీ బై ద డైరెక్ట్ చూసుకుంటే 14 తారీఖు రోజైతే కంప్లీట్ అయితుంది. ఇక మనకు నోటిఫికేషను, అలాగే ఆన్‌లైన్ అప్లికేషను అండ్ రిజిస్ట్రేషను అన్నీ గూడా మనకు లాస్ట్ టైము ఒకటే రోజు స్టార్ట్ అయ్యేది. కానీ ఈసారి మొత్తం గూడా చేంజ్ చేసిండు. ఇక్కడ ఫోర్త్ పాయింట్ చూసుకోవచ్చు క్లియర్‌గా. మీకు ఇందులో క్లియర్‌గా కనిపియకపోతే మీరు టెలిగ్రామ్ గ్రూప్‌లో ఈ పీడీఎఫ్ అనేది ఉంది అందులో మీరు చెక్ అయితే చేసుకోండి. స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ ఆఫ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ బై అప్లికెంట్స్ అంటే మనము 20 తారీఖు నుంచెల్లి ఇక్కడ 2026 జనవరి 20 తారీఖు నుంచెల్లి 4 తారీఖు ఫిబ్రవరి 2026 అంటే ఫస్ట్ మీరు ఓన్లీ రిజిస్ట్రేషన్ మాత్రమే చేయాలి. ఎందులో పోస్టల్ జీఎస్ వెబ్‌సైట్‌లో ఓన్లీ కొన్ని రోజులు 14 రోజులు రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ తర్వాత డేట్ ఆఫ్ టైమ్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది 25 తారీఖు అంటే ఎప్పుడు 25/1/2025 నుంచెల్లి 5/2/2026 అంటే మనకు ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేది జనవరి 25 తారీఖు స్టార్ట్ అయితుంది. ఆ తర్వాత క్లోజింగ్ డేట్ వచ్చేసి 5/2/26 ఫిబ్రవరి 5 తారీఖు రోజైతే క్లోజ్ అవుతుందన్నమాట. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే జనవరి 20 నుంచెల్లి అండ్ ఫిబ్రవరి 5 తారీఖు వరకు అంటే సుమారుగా 15 రోజులు మాత్రమే దీనికి ఏదైతే అప్లికేషన్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నోటిఫికేషన్ గూడా ఏ రోజొస్తది? జనవరి 20 తారీఖు రోజు నోటిఫికేషన్ మార్నింగ్ 10 గంటలకు రిలీజ్ అయితే చేస్తారట. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ కరెక్షన్స్ అండ్ పేమెంట్స్ అయితే ఉందో
అది సెపరేట్ డేట్ ఇచ్చిండు మళ్ళా. ఫిబ్రవరి 8 నుంచెల్లి ఫిబ్రవరి 6 నుంచెల్లి ఫిబ్రవరి 10వ తారీఖు వరకైతే మనకు దీనికి సంబంధించిన ఫీ పేమెంట్ గాని, ఎడిట్ ఆప్షన్ గాని అన్నీ గూడా ఇందులో ప్రొవైడ్ అయితే చేస్తాడు ఈ డేట్‌లలో. అలాగే రిలీజ్ ఆఫ్ ద ఫస్ట్ లిస్ట్ టెంటేటివ్ అన్నది. టెంటేటివ్ అంటే మనకు ఆ రోజైనా రిలీజ్ జేయొచ్చు. లేకుంటే 2, 3 రోజులు అటైనా ఇటైనా గావచ్చు. ఇక్కడ మనకు చూసుకుంటే ఫిబ్రవరి 20 తారీఖు రోజు ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తామని వాళ్ళు అఫీషియల్‌గా ఇచ్చిన అప్డేట్ అన్నమాట. మీరు క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ చెక్ అయితే చేసుకోవచ్చు. ఇదంతా గూడా దానికి సంబంధించిందే. మీరిక్కడ దానికి సంబంధించి చూసుకోవచ్చన్నమాట. ఇది క్లియర్‌గా ఒక పాయింట్ అయితే వచ్చి మీరు చూసుకోవచ్చు. ఇది సంబంధించి ఏదైతే ఉందో నోట్‌కి సంబంధించింది ఇది. అప్లైకి సంబంధించిన వెబ్‌సైట్ వచ్చేసి ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్‌లైన్ వెబ్‌సైటు. మీకు క్లియర్‌గా ఎక్కడెక్కడ అప్లై చేయాలి అనేది నేను రెగ్యులర్‌గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఈ రోజు నుంచే స్టార్ట్ అన్నమాట. రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. పోస్టల్ జీడీఎస్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ 10/10 ఉన్న వాళ్ళకి ఎక్కడ వస్తది, 600 ఉన్న వాళ్ళకి ఎక్కడ వస్తది, అన్నీ కూడా కంప్లీట్‌గా డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ రోజు నుంచెల్లి మన ఛానెల్‌లో ప్రతి ఒక్క వీడియో మీరు కంపల్సరీగా చూడాల్సి ఉంటుంది. మీకు కంపల్సరీగా జాబ్ వచ్చే విధంగా నేను మీకైతే చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొంచెం బూస్టప్ ఉంటుంది. ఇంత కష్టపడుతున్నా కాబట్టి. ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్ చూసుకోవచ్చు. ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్‌లైన్ సంబంధించి. ఇక్కడ దీనికి సంబంధించిన ఏదైతే లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇందులో మనకు నోటిఫికేషన్ అయితే పెడతారన్నమాట. ప్రెజెంట్ మనకు ఎటువంటి అప్డేట్ అయితే ఇయ్యలేదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. లాస్ట్ టైమ్ సంబంధించిందే ఉండడం జరిగింది. ఇక్కడ నోటిఫికేషన్ ఇక్కడ ఉన్నది కదా! ఇక్కడ ఇస్తారు మీకు నోటిఫికేషన్. ఇది రిజిస్ట్రేషన్. అలాగే ఇక్కడ అప్లై, ఇక్కడ ఫీ పేమెంట్ ఎవరైతే ఉంటారో ఓబీసీ, యూఆర్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఫీ పేమెంట్ రూ. 100 ఉంటుంది. మిగతా వాళ్ళకు ఫీమేల్ అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు ఎటువంటి ఫీ పేమెంట్ అయితే లేదన్నమాట. కంప్లీట్ సంబంధించింది ఏదైతే ఉందో. ఇక మనకు సింపుల్‌గా నోటిఫికేషన్ సంబంధించి చూసుకుంటే మాత్రం మీకు ఏ విధంగా చెప్పానంటే బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవకైతే ఉంటాయి 3. బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మీ అందరికి తెలిసిందే. అండ్ ఏబీపీఎం వచ్చేసి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ డాక్ సేవక్ అన్నమాట. ఈ 3 పోస్టులు అయితే ఉంటాయి ఇందులో. మీకు ఈళ్ళకి సాలరీ వచ్చేసి చెప్పినా కదా! బీపీఎంకి 12,000 నుంచి 29,380. అదే విధంగా ఏబీపీఎం వచ్చేసి డాక్ సేవకు 10,000 నుంచి 24,470. ప్రెజెంట్ మనకు తెలిసిన వాళ్ళు ఏబీపీఎం, బీపీఎంగా వర్క్ అయితే చేస్తున్నారు. వాళ్ళని అడిగిన ప్రెజెంట్ ఈ రోజు డేట్‌కి నిన్న సాలరీ పడ్డది కదా! వాళ్ళకి ఎంత పడ్డదంటే బీపీఎంకి 21,000 అండ్ ఏబీపీఎంకి 15,000, 16,000 ఆ విధంగా మంత్లీ చేంజెస్ అయితే ఉంటాయి. ఒక 500, రూ. 1,000 అటు ఇటు సంబంధించి చూసుకుంటే మాత్రం. ఇక ఏజ్ లిమిట్ 18-40 అండ్ ఎక్స్‌ట్రా రిలాక్సేషన్ కూడా ఉంది. మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అయితే లేదు. వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసినా కూడా అవసరం అయితే లేదు. ఓకేనా? అండ్ ఫీ పేమెంట్ రూ. 100 అయితే ప్రతి ఒక్కరు కూడా కట్టాల్సి ఉంటుంది. మీకు డాక్యుమెంట్స్ కావాల్సినయి ఏందంటే మార్క్ షీట్, ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్, ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అండ్ మెడికల్ సర్టిఫికేట్. ఇది హాస్పిటల్, గవర్నమెంట్ డిస్పెన్సరీస్‌లో, గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లలో కంపల్సరీగా నుంచెల్లి మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ సంబంధించి అయితే అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో జాబ్ అయితే రావడం లేదు. ఇదేందంటే సింపుల్‌గా మీరు అప్లై చేసుడుతోనే ఒక మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఆ మెరిట్ లిస్ట్‌లో మీ పేరు ఉన్నదంటే మీకు ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సింపుల్‌గా ఉంటది. కాబట్టి మిస్ అయితే చేసుకోకండి. ఇంకా అప్డేట్స్ కోసం మన ఛానెల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి. థాంక్ యూ.